హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పప్పు పొంగల్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో దానికోసం నేను ఒక క్యారెట్, ఆలు, టమాటా తీసుకున్నాను. ఇది నేను ఒక్కరికే చేస్తున్నాను, అందుకే నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇద్దరు ముగ్గురికి అయితే మీరు ఇంకా 2-3 క్యారెట్స్, 2 ఆలు అండ్ 2 టమాటా, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇది మా పాప కోసం చేస్తున్నాను, అందుకే నేను ఈ 3 తీసుకున్నాను. ఆలు కట్ చేసుకున్నాను, క్యారెట్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను టమాటా కట్ చేస్తున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకున్న అవసరం లేదు, పెద్ద కట్ చేసుకున్నా సరిపోతాయి. నేను ఇవి పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మూడింటిని కట్ చేసుకున్నాను కదా, నేను చిన్న కుక్కర్లోకి ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను కొలతలు. 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను, ఇంకా 1/2 గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నాను వీటిలోకి ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, టమాటా, క్యారెట్ వేసుకోవాలి. ఇంకా నేను మిర్చి ఏం వేయట్లేదు, మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు మిర్చి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, చూసారు కదా, ముక్కలు సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను తాలింపు పెట్టుకుంటున్నాను. బాండీ పెట్టుకొని నేను దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు, శనగపప్పు వేస్తున్నాను, ఇంకా ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను, ఇది కూడా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు తాలింపు వేగింది, దీన్ని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాని మీద నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్.